అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. Yes, proceed. Thank you, my lord. వెళ్ళండి నాన్న, ఏం పర్వాలేదు. ఓకే, మీరు రోజు స్కూల్కి ఎలా వెళ్తారు? స్కూల్ బస్లో వెళ్తుంటాం, అప్పుడప్పుడు ఆటోలో వెళ్తుంటాం. అవునా? మీ పిన్ని డ్రాప్ చేయదా? ఎప్పుడైనా మాకు లేట్ అయితే, స్కూల్ బస్ మిస్ అయితే డ్రాప్ చేస్తుంది. ఓకే, ప్రతిరోజు మీ అంతట మీరే స్కూల్కి వెళ్తారు. మీ కమల అమ్మేమో మీకు అన్నం పెడుతుంది. మరి మీ గార్డియన్, అదే మీ పిన్ని ఏం చేస్తుంది? మా పిన్ని మాకు రాత్రి అన్నం తినిపిస్తుంది. కథలు చెప్తూ నిద్ర పుచ్చుతుంది. ఓ, కథలు మాత్రమే చెప్తుందా? పాటలు పాడడం, డాన్సులు చేయడం లాంటివి కూడా చేస్తుందా? సరే, మీ పిన్ని లాయర్గా వర్క్ చేస్తుంది కదా, కోర్టు కేసులని, ఆఫీస్ పనులని చాలా బిజీగా ఉంటుంది కదా. ఒక్కోసారి లేట్ నైట్ కూడా వస్తుంటుంది కదా. ఈ మధ్య ఎక్కువగానే లేట్ నైట్లో వస్తోంది కదా. మరి మీ పిన్ని నైట్ రావడం లేట్ అయినప్పుడు మీకు ఎవరు తినిపిస్తారు? కమలా అమ్మ. ఎవరు నిద్రపుచ్చుతారు? కమలా అమ్మే. అంటే మీ పిన్ని లేనప్పుడు కూడా మీరు ఏ ఇబ్బంది లేకుండా తినేవారు, పడుకునేవారు, స్కూల్కి వెళ్ళేవారు, అంతే కదా? సరే, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ ఇంట్లో మీరు హ్యాపీగా ఉన్నారా, లేదంటే భయంగా, బాధగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆలోచించి చెప్పండి. ఆ ఇంట్లో మీరు మీ పిన్ని ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నారా, లేక మీ పిన్ని ఇంట్లో లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నారా? మా పిన్ని లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మీ పిన్ని లేనప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొట్టారా, బెదిరించారా? నువ్వే చాలాసార్లు బెదిరించావు కదా మృణాల్ని. ఆర్డర్, ఆర్డర్. కూర్చోండి. చెప్పండి, మీ పిన్ని లేనప్పుడు మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? లేదు, ఎవరు బెదిరించలేదు. దట్స్ ఆల్, యువర్ ఆనర్. డిఫెన్స్, ఎనీ క్వశ్చన్స్? No.
నో క్వశ్చన్స్ యువర్ ఆనర్. మృణాలిని గారు, పిల్లలకి ఆ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదని అర్థమైంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి గార్డియన్ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంటే. ఓకే యువర్ ఆనర్. I would like to call Mrs. Kamala Garu. Yes, proceed. కమల గారు, మీ ఇంట్లో పిల్లలకి గార్డియన్ గా ఉండే ఝాన్సీతో మీకేమైనా ప్రాబ్లం ఉందా? తనతో ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఎవరితో ప్రాబ్లం ఉంది? ఎవరితోనూ లేదు. అలాగే ఝాన్సీతో కూడా. తను పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా మా ఇంట్లో కలిసిపోయింది. ఇది మీ ఒక్కరి అభిప్రాయమా, మీ ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయమా? మీరు నన్ను అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, తను మీ ఫ్యామిలీ మీద కేసు వేసి గెలిచి మీ ఇంటికి వచ్చింది కదా, మీ కుటుంబం మొత్తాన్ని కోర్టుకు లాగింది కదా అప్పుడు. అయినా మీకు సమస్య అనిపించడం లేదా? ఆ అమ్మాయి కేసేసిన మాట నిజమే, కాదని అనను. కానీ పిల్లల్ని మా కుటుంబానికి దగ్గర చెయ్యాలనే ప్రయత్నంలో భాగంగానే చేసింది. అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ పిల్లలిద్దరూ స్వయంగా నా కొడుకు పిల్లలు. నా కొడుకు రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు. మా ఇంటి వారసులు. కొన్ని కారణాల వల్ల ఇంటికి దూరంగా ఉంటే ఝాన్సీ వాళ్ళని దగ్గర చేసిందంతే. గత కొంతకాలంగా మీ రెండో అబ్బాయి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకో చెప్పగలరా? చెప్పగలను, కానీ ఆ పెళ్లికి ఈ కేసుకి సంబంధం ఏంటో తెలియడం లేదు. అది మా కుటుంబ సమస్య. ఓకే, మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? మిమ్మల్నే కమల గారు అడుగుతుంది. జైల్లో. ఎందుకు? లాకప్ డెత్ ప్లస్ డ్రగ్స్ మిస్సింగ్ కేసు నింద పడింది. నింద పడింది అంటే తను ఆ నేరం చేయలేదని మీరు అనుకుంటున్నారా? అవును. నేరం చేయలేదని లా చదవని మీరే నమ్మినప్పుడు మీ లాయర్ మీ అబ్బాయిని విడిపించాలి కదా, ఎందుకు విడిపించలేదు? మీ అబ్బాయి కేసు వాదించింది ఎవరో మీకు తెలుసా? ఝాన్సీ. మరి తను మీ అబ్బాయిని రక్షించలేదు అని మీకు కోపంగా లేదా? లేదు, త్వరలోనే బయటికి తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. అయినా గెలుపోటములు దైవాధీనం. ఆ అమ్మాయి ట్రై చేసింది, కాని గెలవలేదు. వాదించిన ప్రతి కేసు గెలవాలని లేదు కదా. నాకంటే మీకే ఎక్కువ తెలియాలి. మీరు వాదించిన అన్ని కేసులు గెలిచారా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నౌ ఐ వాంట్ టు కాల్ ధనుంజయ్ గారు. ఎస్, ప్రొసీడ్.
ధనుంజయ్ గారు, అడిగిన వాటికి నిజమే చెప్తారుగా? మీరేమనుకుంటున్నారు? నాకు సరైన సమాధానాలు కావాలి. మీరు సరైన ప్రశ్నలు అడగండి. మీకు మీ ఇంట్లో ఉన్న గార్డియన్ ఝాన్సీతో ఏమైనా సమస్యలున్నాయా? ఆలోచిస్తున్నారు అంటే సమస్యలున్నట్టేనా? సమస్యలేవీ లేవు. అలా అని సఖ్యత కూడా లేదు. సఖ్యత లేదు అంటే ఏ విషయంలో సఖ్యత లేదు? పద్ధతుల్లోనా లేక మాట వినకపోవడంలోనా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారా? మాట వినకపోవడం కాదు, మాట అడగకుండా చేయడం కూడా సమస్యే కదా. అంటే మిమ్మల్ని అడగకుండా ఏమైనా చేస్తుందంటారా? అంతేనా? దానివల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయా? ఎలాంటి ఇబ్బందులు? ఒక వరలో 2 కత్తులు ఎముడు అన్న సామెత మీకు తెలుసు అనుకుంటాను. ఒక కిరీటం 2 తలలకు సరిపోదు అనే సామెత కూడా నాకు తెలుసు. చెప్పండి. అలానే ఒక ఇంట్లో 2 లాయర్లు ఉండడం కూడా సమస్యే. కోర్టు విషయాలు ఒక్కోసారి ఇంట్లో ప్రశాంతతని పాడు చేస్తాయి. అంతకు మించి వేరే సమస్యలేవీ లేవు. అంటే ఝాన్సీ వల్ల మీ ఇంట్లో ప్రశాంతత పాడైంది అంటున్నారు, అంతేనా? మీరు కరెక్ట్గా విన్నట్టు లేరు. నేను ఒకరి గురించి మాత్రమే అనలేదు, 2 లాయర్లు ఉండటం వల్ల అన్నాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అర్థమైందా? లేక ఇంకా విడమర్చి చెప్పాలా? అక్కర్లేదు. డిఫెన్స్, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. ఏంటి పైకి లేస్తుంది, వాటర్ తాగుతుంది, నో క్వశ్చన్స్ అంటుంది. ఈ సైలెన్స్లో ఏమన్నా స్ట్రాటజీ ఉందా? థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. హ్యూరానా, నేనిప్పుడు చంద్రమోహన్ గారిని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి, చూస్తున్నాను. చెప్పేది వినండి. నాకేం వినికిడి ప్రాబ్లం లేదు, వింటాను. సరే, మీకేమైనా సమస్య ఉందా? అవునండి, పొద్దున్నే లేవగానే పొట్ట కొద్దిగా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఆయుర్వేదం పనిచేస్తుందంటారా? నేనడిగేది ఆరోగ్య సమస్యల గురించి కాదు. ఓహో, ఆర్థిక సమస్యల గురించా? చాలా ఉన్నాయండి. ఐస్ క్రీం కొనుక్కోవడానికి కూడా మా అన్నయ్య దగ్గర చిల్లర డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. చంద్ర గారు, నేను అడుగుతుంది మీ గార్డియన్తో ఏదైనా ప్రాబ్లం ఉందా అని. ఏం లేదండి, మా గార్డెన్ అంతా క్లీన్ గానే ఉంటుంది. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ బాగుంటాయి. మొన్నే ములక్కాయలు కూడా వచ్చాయి. చంద్ర గారు, నేను అడుగుతుంది గార్డెన్ కాదు, గార్డియన్. లాయర్ ఝాన్సీ గారితో మీకేమైనా సమస్య ఉందా అని. ఆ మొక్క ముందే అడగొచ్చు కదా. ఉంది, ఒక సమస్య ఉంది.
ఏంటి? ఆవిడ అప్పుడప్పుడు ఆఫీసు నుండి వచ్చి అదే నల్లకోటుతో నైట్ టైం బాల్కనీలో తిరుగుతుంటే నేను సడన్ గా చూసి దయ్యమేమోనని భయపడుతున్నాను. అదొకటే నా ప్రాబ్లం. అది కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకేముంటాయి? తన పని తనది, నా పని నాది. నాకే కాదు, మా ఆవిడకి కూడా ఏ ప్రాబ్లం లేదు తనతో. ఓకే, పిల్లలకి ఆమె అవసరం ఉంది అనుకుంటున్నారా? అవసరం వేరు, ఆప్యాయత వేరు. పిల్లల అవసరాలు తను లేకుండా మిగతా వాళ్ళు తీరుస్తారు, కానీ తను చూపించే ప్రేమను ఇవ్వలేరు కదా. ఇంకా చెప్పాలంటే పిల్లల్ని తను చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళ ఇంటికొచ్చిన కొత్తలో మాకు అలవాట్లేదు. తనే పిల్లలిద్దరినీ మాకు దగ్గర చేసింది. పిల్లలన్నా ఝాన్సీ అన్నా మా నాన్నగారికి తప్ప అందరికీ ఇష్టమే. అంటే మీ నాన్నగారికి ఝాన్సీ అంటే ఇష్టం లేదు, అదే కదా మీరు చెప్పింది? ఎందుకు ఇష్టం లేదు? నాకేం తెలుసు, అది ఆయనకే తెలుసు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. అప్పుడేనా మంచి జీకే క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు కదా. డిఫెన్స్ ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. అమ్మయ్యా, ఈసారి వాటర్ తాగలేదు. ఇక మీరు వెళ్ళండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అంతేనా? ఇంకెవరూ లేరా? ఇప్పుడు చంద్రమోహన్ గారు చెప్పిన వాళ్ళ నాన్నగారు సోమేశ్వరరావు గారు ఒకరే మిగిలారు. ఆల్రెడీ లంచ్ టైం అయింది. అతని అభిప్రాయం లంచ్ తర్వాత తెలుసుకుందాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏయ్ జరగో. రేయ్ వెళ్ళరా. ఏయ్ దెబ్బకి వెళ్ళిపోయిండు. తొందరగాని రా. చల్.
పోయింది. జైలుకొచ్చే డాక్టర్ గారు నా బాడీలో విటమిన్లు పోషక పదార్థాలు తక్కువ ఉన్నాయని చెప్పాడు. అందుకే నీ గుడ్డు తినేసా. ఫీల్ అవ్వకు. ఎరా నిన్నిచ్చిన వార్నింగ్ సరిపోలేదా? మళ్ళీ వచ్చావు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు నా ప్రాణం చాదర్ ఘాట్ నింబోలి అడ్డాలో ఉందన్నావుగా. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా చిలకను నేను దాచేశానుగా. ఇంక నువ్వు పట్టుకోలేవు. ఇప్పుడు నా చిలుక నింబోలి అడ్డాలో లేదు. తనని ఎవ్వరూ కనిపెట్టని చోట దాచిపెట్టా. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా సరే తనని పట్టుకోలేవు. రై, నువ్వు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. ఆటలాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఆట కాదు, వేట. వేటాడాలనుకుంటున్నా. నీకొక విషయం చెప్పనా? విని షాక్ అవద్దు మరి. నా చిలుకని నేను దాచేశా. నేను హ్యాపీ. మరి ఈ రాజు సంగతేంటి? ఈ రాజు ప్రాణం కూడా ఒక చిలుక దగ్గరే ఉంది కదా. ఏంటి ఝాన్సీ, భోజనం చేశావా? ఆకలి తీరిందా? చేశాను మేడం, మీరు చేశారా? నేను కూడా చేశాను ఝాన్సీ, కానీ నా ఆకలి తీరలేదు. నా ఆకలి ఎప్పుడు తీరుతుందో తెలుసా? నీ మీద ఛాలెంజ్ చేశాను కదా. ఈ కేసు గెలిచి నిన్ను ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకొస్తానో అప్పుడు నా ఆకలి తీరినట్టు.